అండ్ రౌడీ సినిమా అప్పుడు మోహన్ బాబు గారు మీరు కలిసి చేస్తున్నారంటే అసలు అప్పుడు ఒక సెన్సేషన్ అంటే వీళ్ళిద్దరు అసలు భిన్న ధృవాలు కదా, ఎలా వీళ్ళకి ఎప్పుడు గొడవ జరగకపోద్దా అని ఖచ్చితంగా వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎలా కుదిరింది మీ ఇద్దరికి, అసలు మీ ఇద్దరి మెంటాలిటీస్కి అది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మెంటాలిటీ నాకు తెలీదు, నాకు తెలిసిన ఆ మెంటాలిటీ ఆయనకు తెలీదు. అండ్ ఎవరి ఎక్స్పీరియన్స్ ఎవరితో ఎట్లా ఉంటుంది అన్న దాని మీద ఒక ఇది ఉంటుంది. కానీ అది జనరలైజ్ చేయలేము. మోహన్ బాబు గారికి అంతకుముందు వేరే ఒక డైరెక్టర్ కానీ వేరే ఒక ఫిల్మ్ మేకర్తో ఒక ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. ఎలా ఏం జరిగింది నాకు తెలియదు నాకు. సో నేను ఆయన మాట్లాడిన దగ్గర నుంచి మేము సినిమా ఫినిష్ చేసే వరకు ఆర్ వేవ్ లెంగ్త్ వాజ్ ద సేమ్. అంటే మీరు తీసిన సినిమానే మళ్ళీ తీయడం అన్నది 2 సార్లు జరిగింది. ఒకటి శివాకి, నాకు తెలిసి మళ్ళీ కిల్లింగ్ వీరప్పన్, అంతే కదండి? 2 కదా? అంతకుముందు చాలాసార్లు తీసాను. కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు. అంటే సీన్స్ రిపీట్ చేశారేమో బట్ నేను అది యాస్టీస్గా తీయడం అనేది 2 సార్లు జరిగింది. సో నేను అనేది అంటే ఫస్ట్ టైం తీసిన దానికి సెకండ్ టైం తీసినప్పుడు కొంత ఎగ్జైట్మెంట్ మిస్ అవుద్ది. అది ఏదైనా సినిమాని కిల్ చేస్తుందా? మీరు 2 ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. అంటే ఇప్పుడు సినిమా తీయటం అనేంతవరకు నాది, కానీ రిసీవర్ ఎట్లా తీసుకుంటారు అనే దాని మీద అది ఉంటుంది. కానీ నాకు పోవడం అనేది జరగదు. ఎగ్జైట్మెంట్ మీరు ఫస్ట్, నా ఎక్సైట్మెంట్ అదే ఉంటుంది సేమ్. సినిమా అనేది మీరు ఒక 2 గంటలు చూస్తారు. తీసినప్పుడు మీరు ఆ రోజు పొద్దున్న మధ్యాహ్నం డెసిషన్ తీసుకుని రకరకాల థింగ్స్ చేస్తున్నారు. సో మీరు సినిమా అనేది కంటిన్యూస్ హైలో ఉండదు కదా, మీరు ఒక 50 days 60 days తీసినప్పుడు. ఓకే. అండ్ అటాక్ సినిమా అప్పుడు వడ్డే నవీన్ని పెట్టుకుంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వడ్డే నవీన్ని తీసుకొచ్చారు కదా, ఏదో కొత్తగా చూపించబోతున్నారు ఆర్జీవి అని అనుకున్నాం. బట్ సేమ్ యాస్టీస్గా రెగ్యులర్ డైరెక్టర్ ఎలా చూపించారో మీరు అలా చూపించారు. ఎందుకు కొత్తదనం కోరుకున్న ప్రేక్షకులు ఎందుకు డిసప్పాయింట్ చేశారు? అటాక్ సినిమా గురించి అంత మాట్లాడాల్సిన అవసరం ఉందా? మీ సినిమా కాబట్టి ఇందాక చెప్పాను, నా సినిమాలు చాలా మర్చిపోతాను. మిక్సింగ్ అవ్వగానే ఆ సినిమా గురించి అసలు ఆలోచించాను. అది మంచి సినిమా అయినా చెడ్డ సినిమా అయినా నాకు సంబంధం లేదు. ఫైనల్ మిక్సింగ్ అయిన తర్వాత ఏ సినిమా కూడా నేను మళ్ళీ దాని గురించి ఆలోచన చూడను, ఇంక్లూడింగ్ శివ, మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే. అండ్ ఇంకొక మీ మీద అపవాదం ఏంటంటే మీరు టెక్నీషియన్స్కి కానీ మీ నటీనటులకు కానీ సరిగా పేమెంట్ ఇవ్వరని. అది ఎంతవరకు నిజమండి? ఇప్పుడు జనరల్ నేను 25 years పైన నుంచి ఉన్నాను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా. ఇలాంటిది నిజమైతే వాళ్ళు అప్పుడు వాళ్ళు చేయకూడదు, కానీ వాళ్ళు చెప్పాలి, కానీ నేను అట్లా చెప్తాను. చాలామంది ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అదే అంటున్నా. అప్పుడు నాకు యాక్టర్ అని చెప్పానండి. చాలామంది చెప్పుకుంటున్నారు అపవాదు అని. అంటే అప్పుడు ఎవరో చెప్తే అది కరెక్ట్ కాదో చెప్తాను నేను. కొన్ని 100,000 మందితో పనిచేస్తాను నేను. ఓకే. ఎవ్రీ ఇన్ మై కెరియర్. ఓకే. సో అందులో ఎవరన్నారు ఏం సినిమా అనేది వాళ్ళు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? సో మీరు పర్ఫెక్ట్గా పేమెంట్ ఇస్తారు? నేను ఎప్పుడు ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ కాదు, నేను డబ్బుల విషయం నేను చూడను. నా జేబులో ఎప్పుడు రూపాయి ఉండదు. సరే, మీరు కాదు అది చెప్తున్నా, ఏమనండి. ఓకే, ఐఎమ్ నథింగ్ టు డూ విత్ ప్రొడక్షన్. నేను ఎప్పుడు నా చేత్తో రూపాయి ఎవరికి ఇవ్వలేదు. ఓకే. నేను డబ్బుల విషయం మాట్లాడను ఎప్పుడు ఎవరితో. ఓకే. సో అలాంటప్పుడు నేను పేమెంట్ ఇచ్చానా లేదా అనేది నాకు తెలియదు. ఓకే. మీరు రక్త చరిత్ర సినిమా అప్పుడు ఆ కెమెరామెన్ అమోల్ రాథోడ్ అనుకుంటాను, ఆ సినిమా మొత్తానికి మీరు 25,000 ఏదో ఇచ్చారు అంటున్నా. తర్వాత ఇమీడియట్గా మీరు పెద్ద సినిమాకి 25 లక్షలు తీసుకోవడం ఏదో జరిగింది, సంథింగ్. పెద్ద సినిమా అంటే అంత వేరియేషన్, అంటే టెక్నీషియన్కి అంత వేరియేషన్ అన్నది ఎట్లా అనేది? అది ఇప్పుడు 25 లక్షలు ఇచ్చేవాడికి కెమెరా గురించి తెలియదు కాబట్టి వాడిస్తాడు. కెమెరా ఏం చేయాలి నాకు తెలుసు కాబట్టి నేను ఇవ్వను, అంతగానే లేదు అక్కడ. అమోల్ రాథోడు ఇప్పుడు తను 50-60 లక్షలు తీసుకుంటున్నాడు. అవును. మొన్న ఒకసారి వచ్చి నన్ను మళ్ళీ ఇంకొకసారి సినిమా చేద్దామని అడిగాను. మీరు అడిగారు? తను అడిగాడు వచ్చాను. అంటే నీకు ఏమన్నా మతే ఉన్న పోయిందా, నీకు అంత డబ్బులు వస్తున్నాయి, నేను ఎలాగో ఇవ్వనని నీకు తెలుసు, అలాంటప్పుడు నాతో ఎందుకు చేస్తావు అంటే అతను అన్నాడు, లేదు సార్ మీ దగ్గర డబ్బు గురించి ఎందుకు చేస్తాను నేను, నాకు ఐ జస్ట్ వాంట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్. అంటే నువ్వు మూర్ఖుడు అని చెప్పాను. ఎందుకంటే నువ్వు నా దగ్గర రక్త చరిత్రలో నీకు ఏమన్నా పేరు వచ్చింటే అది ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ ఇంకో సినిమా తీసి మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చేది లేదు, నీకు పేరు అనేది మళ్ళీ అడిషనల్గా రాదు. ఓకే. అలాంటప్పుడు నీకు వచ్చే డబ్బులు వదిలేసి
ఊరికైనా నాతో ఫ్రీగా నా డబ్బులు లేకుండా నా దగ్గర చేయటం అనేది మూర్ఖత్వం. మూర్ఖులతో నేను పని చేయనని చెప్పాను. ఓకే. అండ్ అదే రక్త చరిత్రలో బిఫోర్ మీరు అనుకున్న డైరెక్టర్స్ ధర్మరక్ష వాళ్ళతో కూడా వాళ్ళు కూడా మీతో 3 years ఆల్మోస్ట్ ట్రావెల్ చేశారు. ఎందుకు అంత సడన్ నిర్ణయం మీరు వాళ్ళు తీసేసి మీరు? ఇప్పుడు ఇదంటే ఇప్పుడు నేను కొన్ని వందల మంది ఉంటాను నాకు ఇలా తీసుకుని మళ్ళీ మాపేసి చెప్పిన వంశీ కూడా ఉన్నాడు దాంట్లో. ఏ టైంలో నేను ధర్మరక్షతో మాట్లాడానో దానికి నేను ఫైనల్గా తీసిన సినిమాకి సంబంధం లేదు. ఒక ఐడియా ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడతాం, ఓకే ఇలా తీస్తే అట్లా ఉంటుందని. సో వాళ్ళు ఏదో మాట్లాడారు. దాని తర్వాత వాళ్ళకి అలాంటి దాన్ని అంత ఇంటెన్సిటీతో క్యాప్చర్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఒకటి. రెండోది ఆ పర్టికులర్ టైంలో జగపతి బాబు అని తీసుకుని చేద్దాం అనేది ఒక ఐడియా. దాని తర్వాత ఒక 6 months 1 year ఆపేసి మళ్ళీ ప్రాజెక్ట్ని రీటేక్ చేసి చేయడం జరిగింది. అలాగా ధర్మరక్ష మీ ఒక్కళ్ళే మీకు తెలుసు. అలాగే నా ఒక 5 ఉన్నారు దాంట్లో మారిన వాళ్ళు నా మైండ్లో ఆ సినిమాకి రక్త చరిత్రకి. ఓకే. అంటే నేను అది 3 years ట్రావెల్ చేయండి. 3 years ట్రావెల్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. మీ ఇద్దరం కలిసి ట్రైన్ వెళ్ళాము 3 years. ఏంటి ట్రావెల్ అసలు? అంటే ఆ 3 years నమ్ముకొని వాళ్ళు 3 yearsలో నేను 3 సార్లు కలిసి ఉంటాను వాళ్ళని. అవునా? మ్యాక్సిమం. అంతకని ఏంటి కలిసేది ఎవరు మీన్స్ మీ ఒక ఆఫీస్ తీశారు అక్కడ? ఆఫీస్ తీయలేదు, ఆఫీస్ ఉంది. ఆఫీస్ ఉంది, వీళ్ళు అందులో రావడం అలా 2 years జరిగింది కదా. ఒక 2 years స్పాన్ వాళ్ళు మీతో స్పెండ్ చేశారు కదా. తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఫలితం ఏంటి? 2 years నేను లేనండి ఆఫీస్లో. మీరు లేరు. ఇప్పుడు అలాగా 100 మంది ఉంటారన్నా. మీరేంటో ఇంద్రగన్ మోహన్ కృష్ణ ధర్మరక్ష అప్పుడు ఏంటి మీరు 100 మంది టైం వేస్ట్ చేశారని చెప్తే నేను దాన్ని కరెక్ట్ అంటాను. మీరు ఒక్కొక్క మనిషిని తీయద్దు అట్లా. అంటే చాలా మంది చేశారు, చాలా మంది 100, 1 2 3 కాదు. అంటే ఏంటి అంటే మీ ఉద్దేశం? అది చెప్తున్నాను, ఇప్పుడు చెప్పాను కదా. వాడిని టెస్ట్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్లో అనుకుంటున్నాం. దాని తర్వాత ప్రాజెక్ట్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే నా మైండ్ మారింది, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో బెటర్ దొరికారు, లేకపోతే ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక డైరెక్టర్గా తీసుకున్నప్పుడు నాకు ఆబ్లిగేషన్ లేదు దాంట్లో. మీరు కంపెనీలో ఉద్యోగం తీసుకున్నారు ఒకటి, ఎన్ని రోజులు పెట్టుకుంటారు, ఎంత పైకి వెళ్తాడు, తను ఎలా వచ్చాడు, నేను ఎలా వచ్చాడు అనేది దానికి సంబంధమే లేదు. వాళ్ళు ఉన్నదానికి వాళ్ళు చేసిన టైం స్పెండ్కి వాళ్ళకి ఏదో వస్తుందో రాదో సంథింగ్ లేదు. అంతేగాని సినిమా ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఎవరికి లేదు అక్కడ. సో మిమ్మల్ని పూర్తిగా గుడ్డిగా నమ్ముకొని రావడం అన్నది కరెక్ట్ కాదు. గుడ్డిగా అదే అంటున్నా, గుడ్డిగా నమ్మటం ఏంటి? గుడ్డిగా మీన్స్ అదే మీనింగ్ ఏంటి దాని మీనింగ్? గుడ్డిగా మీన్స్ వర్మ గారు ఒక సబ్జెక్ట్ చెప్పి నచ్చినా కూడా టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియాలో నేను ఇచ్చిన అంతకాగా ఎక్కువ మందికి ఎవ్వరూ ఇవ్వలేదు బ్రేక్. ఇప్పుడు అదొకటి ఫస్ట్ అర్థం చేసుకోండి. నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం డైరెక్టర్స్ ఉన్నారు, హిందీలో కానీ తెలుగులో కానీ. దాని తర్వాత ఎవరికో చెప్పే వాళ్ళకి ఇవ్వలేదంటే అప్పుడు వాడి కెపాసిటీ అది అడగాలి కదా మీరు క్వశ్చన్. వాళ్ళ క్యాపబిలిటీ తక్కువ. నన్ను నమ్మించి ఒప్పించాల్సిన బాధ్యత వాడికి ఉంది, కానీ వాడికి ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదు. మీరు శివ టైంలో ఎడిటర్ శంకర్ గారు మీకు అప్పుడు గుర్తున్నారైనా? శంకర్ ఎడిటర్ ఆయన అప్పుడు మీరు బాగా ఇష్టపడి పెట్టుకున్న ఎడిటర్ అనుకుంటా బహుశా. అప్పుడు మీకు బాగా ఇది వర్క్ చేశారు. ఆయన సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు అప్పుడు పేమెంట్ ఇంతకుముందు టాపికే, సేమ్ టెక్నీషియన్లకి పేమెంట్ అన్న టాపికే, ఎందుకు మొత్తానికి మధ్యలో వదిలేశారు? శివ టు స్టార్ట్ విత్ నేను ఎప్పుడూ ఎవరిని ఇష్టపడి పెట్టుకోలేదు. గౌతమ్ రాజ్ గారు దగ్గర అసిస్టెంట్ శంకర్, అవును. గౌతమ్ రాజ్ గారి దగ్గర అసిస్టెంట్ సత్యబాబు. ఓకే. గౌతమ్ రాజ్ గారిని వద్దు, సత్యబాబు నా అసిస్టెంట్ పెట్టుకుంటా అని చెప్పాను శివాకి. ఎందుకు? నా గుట్టి నా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయాలి. గౌతమ్ రాజ్ గారు 20 సినిమాలు చేస్తూ ఉంటారు ఎనీ టైంలో. ఓకే. అందుకే అంత పెద్ద ఎడిటర్ని కాదని చెప్పి అతని అసిస్టెంట్కి నా ఫస్ట్ పిక్చర్కి నేను తనకు బ్రేక్ ఇచ్చాను. ఓకే. సత్యబాబు అసిస్టెంట్ శంకర్. ఎప్పుడైతే సత్యబాబు శివ తర్వాత నేను ఏదో పెద్ద అయిపోయినా సత్యబాబు శంకర్కి ఇచ్చాను బ్రేక్. ఓకే. తర్వాత శంకర్ అసిస్టెంట్ భానుకి ఇచ్చాను. ఓకే. అదే నేను ఫాలో అవుతాను ఎప్పుడు. కెమెరామ్యాన్ అవ్వచ్చు, మీన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎడిటర్స్ అవ్వచ్చు, నేను ఎవరిని అసలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ నాకు అవసరం లేదు అసలు. ఎందుకంటే అది నా క్లారిటీ. అది ఓకే. ఎక్కడైనా మీరు చూడండి వాళ్ళ అసిస్టెంట్లు మెయిన్ వాళ్ళు అవుతూ ఉంటారు నా మొత్తం సినిమాలో. అలాగే గోపాల్ రెడ్డి అసిస్టెంట్ రసూల్ అసిస్టెంట్ ఇంకెవడు విజయ్. ఓకే. అలా వస్తూ ఉంటున్నాడు. అప్పట్లో శంకర్ అసలు గుర్తు లేదు. అంటే నాతో పనిచేసాడు అఫ్ కోర్స్ అయినో, కానీ శంకర్ ఎప్పటి నుంచి నాతో చేయడం ఎందుకు చేయలేదు అనేది నాకు అసలు ఐడియా లేదు. బయటకు వెళ్ళినందుకు మీరు బాధపడ్డారు? అదే
ఓకే. నేను ఎవ్వరు బయటికి వెళ్ళినా నేను బాధపడటానికి జరగదు. ఓకే. నాకు ఇప్పుడు బయటికి వెళ్ళిన కూడా మీరు చెప్పేందుకు నాకు తెలియదు అసలు. శంకర్. ఓకే. ఇందాక మీకు చెప్పాను కదా, రసూలు నేను గాయంలో బ్రేక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా తను నాగార్జున సినిమా ఏదో ఉంది అంటే అనగనగా ఒక రోజుకి స్టిల్ ఫోటోగ్రాఫ్ అని నేను కెమెరామెన్ చేశాను. అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఎవడెళ్తే ఎక్కడికి వెళ్తే ఏంటి అసలు? ఓకే, మీరు బిగినింగ్ ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన ఆర్జీవి గారు ఈరోజు ఒక పెద్ద వ్యవస్థలా తయారయ్యారు. అంటే ఇది ఎట్లా పాసిబుల్ అయిందని మీరు అనుకుంటుంటారు? ఎట్లా ఇంత ఈ స్టేజ్కి రావడానికి ఇంత ఒక వ్యవస్థ నడుపుతున్నారు ఆల్మోస్ట్ మీరు? ఇప్పుడు వ్యవస్థ చేద్దాం, నడుపుదాం, అవుదాం అనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇవాళ నేను మాట్లాడుతున్న ఈ టైం వరకు నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అని ఒక డెసిషన్లోంచి నా టోటల్ లైఫ్ జర్నీ అనేది ట్రావెల్ అవుతాను. నేను ఏంటి, అవునా కాదా, పెచ్చోడా, లేకపోతే కర్కోట కూడా, లేకపోతే మాసగాడా, ఏమనుకున్నా సరే వేరే వాళ్ళ పర్సెప్షన్. అది నా పర్సెప్షన్లో ఫస్ట్ నుంచి నేను అనుకున్నది, నేను చెప్పింది, మెయింటైన్ చేసింది. నేను చాలా చాలా స్వార్థపరుణ్ణి. నేను అన్ని చేసినా నా కోసమే చేస్తాను. ఓకే. అంత సీనియర్ కెమెరామెన్తో మీరు వర్క్ చేసిన ఫస్ట్ టైం, మీరు ఫస్ట్ డైరెక్టర్, అప్పుడు ఏమన్నా మరి ఆయన థాట్స్కి మీకు క్లాషెస్ వచ్చాయా? ఎందుకంటే నేను అంత క్లియర్గా చెప్పగలిగాను. నేను ఇప్పుడు అంత గోపాల్ రెడ్డి గారు కూడా ఆ టైంలో చెప్పారు, ఇంత క్లారిటీగా నేను ఎప్పుడు ఏ డైరెక్టర్ నాకు చెప్పలేదు ఏం చేయాలి షార్ట్లో అని. ఎందుకంటే నేను ఆల్రెడీ నా మైండ్లో చూశాను ఇలా ఉండాలి షార్ట్ అని. ఓకే. ఓకే. అండ్ శివ పాటలో తేజ గారి పార్ట్ చాలా ఉందని నాకు నిజమేనా? పార్ట్ మీన్స్ అదే కొంచెం అంటే ఒకసారి మీటింగ్లో తేజాను నా తర్వాత శివాకి వరకైనా పేరు రావాలంటే తేజాకి కూడా చెప్పారంట, నిజమేనా? ఇప్పుడు పార్ట్ అంటే తేజ నేను చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళం. శివ మేకింగ్ ముందు ఇద్దరం చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళం. ఆ డిస్కషన్స్లోని వాటిలో నేను ఇది అంటే ఒక సీన్ చెప్పడంలో కానీ ఇలాంటి వాటిలో నాకు తెలిసిన అందరిలోకి తేజకి ఎక్కువ ఉండేది నాలెడ్జ్. కొంచెం అంటే ఈజ్ నాట్ వెరీ ఎడ్యుకేటెడ్ గాయ్, కాకపోతే కొంచెం ఒక ఇంగ్లీష్ సినిమాలు కొంచెం ఎక్కువ చూడటం కానీ వీడియో విసిఆర్లో అట్లా మీ ఇద్దరం కలిసి చూసి ఆ షాట్ ఎట్లా తీసుకుంటారు, ఈ డిస్కషన్స్ ఎక్కువ నాకు తేజకి ఎక్కువ జరిగాయి. యూనో, అండ్ ఒక డెడికేషన్ తోటి ఇప్పుడు శివ డిజైన్స్ అని తన ఐడియాస్, ఏది మన పోస్టర్ డిజైన్స్, తను ఒక యాడ్ ఫిల్మ్ బుక్స్ తీసుకొచ్చి నాకు చూపించి ఈ షాడోలు సిల్వెట్స్ లాంటివి పెడితే బాగుంటుంది ఒట్టి ఆర్టిస్టులు అంటే ఆ టైంలో ఒట్టి యాక్టర్స్ ఫేస్ పెట్టారు, కాన్సెప్ట్ అనేది ఉండేది కాదు. అప్పుడు తనకు యాడ్ బుక్స్లో డిజైన్స్ చూపించి అది నేను ఇంప్రెస్ అయ్యి నేను ఇన్సిస్ట్ చేశాను, నేను నాగార్జున చూపించి ఇలా చేద్దాం డిజైన్స్ అని. సో క్రియేటివ్గా నాకు చాలా హీ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్. ఓకే. చైన్ థాట్ కూడా తనది అంట, నిజమేనా? మీద తనది చైన్ థాట్ అంటే ఏంటి? చైన్ క్లోజ్ షాట్, శివ అనేది టైటిలే దీని మీద వస్తుందిగా పోస్టర్, అది ఆ చైన్ ఆ సీన్ తనదా మీద? సీన్ నాది, అదే కాలేజ్లో వాడేది అది. కానీ అప్పుడు మేము డిస్కస్ చేసినప్పుడు ఏదన్నా తను చెప్పి ఉంటాడా ఇవ్వండి, ఎందుకంటే మేము చాలా డిస్కస్ చేసేవాళ్ళం. అంటే ఒక పర్టిక్యులర్ థింగ్ నాది తనది అనేది నాకు అంత క్లారిటీగా గుర్తులేదు. బట్ లాట్స్ ఆఫ్ థింగ్స్ వీ యూస్ టు డిస్కస్. అందులో తను చెప్పింది ఏంటి, నేను చెప్పింది పోస్టర్ ఉన్నది శివ చైన్ ఉంటేనే శివ పేరు వేయకుండా చైన్ వేసారు. అదే చెప్పాను కదా ఇప్పుడు, అదే చెప్తున్నా. శివ పోస్టర్లో చైన్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది అది తేజ ఐడియా, అది చెప్పాను కదా. అండ్ నాగార్జున గారి మేనల్లుడు సుమంత్ ఇంట్రడ్యూస్ చేసి నా ప్రేమ కథ సినిమా కేవలం మీ మీద ఆశలు పెట్టుకొని మీరైతే అతని మార్కెట్లకు బాగా తీసుకుపోగలరని ఇచ్చారు, కానీ మీరు దాని మీద పెట్టాల్సినంత ఫోకస్ చేయలేదన్నది ఒక చిన్న టాక్. అది ఎంతవరకు? అది ఇప్పుడు ఎవరైనా కూడా కావాలని ఎందుకు చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమా అయినా ఏ డైరెక్టర్ అయినా కావాలని ఎవరైనా చెడగొడతారా? మీరు ఎలాంటి సినిమా అయినా మీకు కనీసం ఒక 5-6 నెలలు పడుతుంది, ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్. ఆడియన్స్ చూసేది 2 గంటలు. 6 నెలలు ఎవరైనా టైం వేస్ట్ చేస్తారా కావాలని? ఒక పాయింట్. ప్రేమ కథ ఇమ్మీడియట్లీ సత్య తర్వాత, సత్య సినిమా రిలీజ్ అయిన 2-3 నెలలకు స్టార్ట్ అయింది సినిమా.
ఓకే. సంథింగ్ లైక్ దట్ యూనో. అప్పుడు నాగార్జున ఇది బోట్ చేసినప్పుడు నాకు లవ్ స్టోరీ అనేది నా నుంచి ఒక ఊర్లో ఒక మామూలు లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా అని నాగార్జునకి చెప్పాను. కథ మాత్రం నువ్వు ఓకే చేయను నాకు, ఎందుకంటే నా సెన్సిబిలిటీ కాదు అలాంటి సినిమా. నేను ఎంతసేపు రాత్రి శివ ఒక అడ్వెంచరు ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అట్లా అనుకుంటాను, కానీ ఒక మామూలు లవ్ స్టోరీ అనేది నేను అసలు నేను ఆలోచన ఇప్పుడు యూనో అది. సో ఎవ్రీథింగ్ వాజ్ డిస్కస్డ్ అండ్ ఆల్ దట్. అది చేసాం. అది అప్పుడు నేను ఒక స్టోరీలో ఫెయిల్ అయిందా, నా డైరెక్షన్లో ఐ మీన్ కుడ్ డూ ఇట్ అనేది. కానీ నేను కేర్లెస్గా చేయటం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. అన్ని సినిమాల్లాగే దీనికి మనసు పెట్టారు. ఓకే. కానీ ఇంతకుముందు నాకు చెప్పారు వినోద్ బాల మీకు గుర్తులేరు, ఇంద్రకంటి మోహన్ కృష్ణ మీకు గుర్తులేరు, బట్ తేజ రిలేషన్ మీకు ఎలా గుర్తుండిపోయింది? ఎక్కువ జర్నీ చాలా ఎక్కువ నాది తేజది. అన్ని తొందరగా మర్చిపోతాన్నారు కదా, అది ఎందుకు గుర్తు? తేజ నేను చాలా క్లోజ్, అదే చెప్తున్నాను కదా. తేజ నేను ఆల్మోస్ట్ నాకు ఇయర్స్ గుర్తులేదు, నాకు తెలిసి ఒక 4-5 years వీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ క్లోజ్. ఇంకోటి ఏంటి మీకు ఇంపాక్ట్, తేజకి నాకు జరిగిన డిస్కషన్స్ కానీ ఒక పర్సనల్ లెవెల్లో ప్రొఫెషనల్ లెవెల్లో అనేది ఒక ఇన్సిడెంట్లు అనేది ఎక్కువ ఉంటాయి, కానీ వేరే వాళ్ళతో నాకు ఉండవు. మీకు మెమరీ ఎప్పుడు కూడా మీకు జరిగిన ఇంపాక్ట్ బట్టి ఉంటుంది మెమరీ. అండ్ మీ క్లోజ్ ఫ్రెండ్ సత్యేంద్ర గారు, ఆయన గురించి నాకు చాలామంది తెలియదు, నాకు తెలియదు, బట్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కొద్దిగా అడుగుతున్నాను. ఏంటి ఆయన మీ రిలేషన్, ఎలాంటి రిలేషన్? సత్యేంద్ర ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ టీచర్. ఒక అంటే టీచర్ అనే వర్డ్ నాకు ఇష్టం ఉండదు, బట్ ఐ వుడ్ సే దట్ సత్యేంద్ర నాకు కలవకపోతే నా లైఫ్లో ఏదో నాలో ఒక డిఫరెన్స్ ఉండేది. ఏం డిఫరెన్స్ అనేది కూడా నాకు తెలియదు. అంటే నేను అలాంటి కాబట్టి నేను అతన్ని కనెక్ట్ అయ్యానా, లేకపోతే అతను నా లైఫ్లో వచ్చిన మళ్ళీ ఇలా అయ్యానా అనేది ఇట్స్ ఎ వెరీ ఉన్నీస్ బీస్ కైండ్ ఆఫ్ ఏ థింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు నాకు సత్యేంద్ర కాలేజ్లో చెప్పింది ఒక్కొక్కసారి 30 ఏళ్ళ తర్వాత గుర్తొస్తుంది ఇప్పుడు మళ్ళీ. అని ఇప్పుడు అర్థం అవుతుంది కదా, అది చెప్పింది అప్పుడు నాకు గుర్తుండిపోయింది, కానీ ఐ డెంట్ అండర్స్టాండ్. సడన్గా నాకు ఇప్పుడు ఎదుగుతుంది బల్బ్. ఓకే. యూనో అంటే ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. నేను మెట్ అంటే ఐఎమ్ ఇంక్లూడింగ్ నేను చదివిన పుస్తకాలు కానీ నేను విన్న వ్యక్తుల గురించి వాళ్ళందరికన్నా ఈజ్ ఏ సుపీరియర్ పర్సన్ యూనో. సో తన మాట్లాడే లాజిక్, తనకున్న రేషనల్ థింకింగ్, తనకున్న నాలెడ్జ్ ఇంక్లూడింగ్ సినిమా, అలాంటి మనిషిని నేను ఎప్పుడు చూడలేదు. సో ఆటోమేటిక్గా నేను నేను అసలు ఎవరికి ఇంటిమిడేట్ అవ్వను. ఐ ఆల్వేస్ ఇంటిమిడేట్ పీపుల్. బట్ సత్యేంద్ర దగ్గర నాకు ఒక ఇది ఉండేది, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ప్రెషర్ ఫీల్ అయ్యండి. అంటే తను ఇంప్రెస్ చేయాలి, లేకపోతే నేను అంటే తను ఏమన్నా అనుకుంటాడా అంటే నన్ను ఎదవనుకుంటాడా ఇలా చెప్తే అని, అంటే కంటిన్యూస్గా తన ఎండార్స్మెంట్ కోసం ట్రై చేసేవాడిని. తనతో ఉన్న పరిచయం ఉన్నాను అప్పుడు. అంత ఇంటిమిడేషను నా లైఫ్లో ఎప్పుడు ఎవరితో ఫీల్ అవ్వలేను. ఇప్పటికీ టచ్లో ఉంటారా మీరు? వెరీ రేర్. ఎక్కడండి ఇప్పుడు ఆయన ఉండేది? ఎక్కడ ఆయన? ఇప్పుడు విజయవాడలో ఈజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్. అది అంతా మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రిలేషన్లో మధ్య మీకు గుర్తున్న ఇన్సిడెంట్స్ చెప్పండి, ఏదైనా మీకు ఆయనకు మధ్య జరిగింది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి. అంటే రామ్ గోపాల్ వర్మ గారికి ఇంపాక్ట్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదుగా, అదేంటి అని? ఒకరోజు నేను విజయవాడలో ఊర్వశి థియేటర్లో పాపియాన్ సినిమా ఇవ్వడం వెళ్ళాం ఎదరం. సత్యేంద్ర ఆల్రెడీ పాపులర్ ఇది కాలేజ్లో. ఈ వాజ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అనేది లెక్చరర్స్లో కానీ స్టాఫ్లో కానీ ఉండేది, ఆ రెప్యుటేషన్ ఉండేది. అదే క్లాస్లో కూడా ఎలా చేస్తాడంటే టూత్పేస్ట్ జైలు పెట్టిన వచ్చాడు. అంటే టూత్పేస్ట్ కదా, టూత్ బ్రష్. అంటే పళ్ళు తోముకుని ఆ బ్రష్లో పెట్టుకుని హవాయి చెప్పు వేసుకుని వస్తున్నాడు కాలేజ్కి. వచ్చి ఆ లాస్ట్ బెంచ్లో కూర్చుని ఆ పక్కన దగ్గర ఒక పేపర్ చింపుతున్నాడు. పేపర్ చింపి అదే నోట్బుక్ ఆడు పెన్ నోట్ తీసి ఆ లెక్చరర్ చెప్తా ఉంటే మధ్యలో ఒక క్వశ్చన్ వేస్తాడు ఆ సబ్జెక్ట్ గురించి చేసాడు. ఆ లెక్చరర్ టెన్షన్ వచ్చేసి అసలు వాళ్ళకి యూనో. క్లాస్ మధ్యలో ఒకసారి లీగ్స్ వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను చెప్పేది అర్థమైపోయిందని వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ నువ్వు అర్థం చేసి చెప్పి ఆ టైం నేను వేస్ట్ చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగింది సత్యేంద్రతో. ఒకరోజు ఊర్వశి థియేటర్లో పాపియాన్ అని సినిమా ఇవ్వడం వెళ్ళాం.
అంటే ఈ ఇంటర్వెల్లో ప్రిన్సిపల్ గారు కలిసారు, కాలేజ్ ప్రిన్సిపల్. ఏంటంటే ఇంటర్వెల్లో కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన కూడా వచ్చి సినిమా ఇవ్వడానికి, మా కాలేజ్ ప్రిన్సిపల్. అప్పుడు మా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏంటి ఎగ్జామ్స్ పెట్టుకుని ఎక్కడ ఎలా వచ్చారో అని అడిగారు. అంటే అది సత్యేంద్ర తెలిసి ఆయనకి, బికాస్ ఆఫ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ ఆల్ దట్. అండ్ సత్యేంద్ర సైడ్ కాలేజ్లో మీ కాలేజ్ చదువులు కన్నా దీంట్లో నేర్చుకోవాల్సింది ఎక్కువ నేను 7వ వస్తున్నా. ఇక నాకేం అనిపించలేదే అంత ఇందులో అన్నారు. మీకు అనిపించిందేదో నాకు అనిపించింది. సో ఆ మీకు ఏదో కనిపించినప్పుడు 7 సార్లు చూడాల్సిన అవసరం ఏంటన్నా నా ప్రిన్సిపల్. వై డూ ఫక్ యువర్ వైఫ్ ఎవ్రీడే అన్నాడు. సో ద పాయింట్ ఈజ్, అండ్ యూ విల్ సే ఇట్ విత్ సచ్ ఇంటెన్సిటీ, మీకు ఇంటిమిడేట్ అయిపోతుంది. యూ వోంట్ ఈవెన్ టేక్ ఇట్ యాజ్ అన్ అఫెన్స్. యూనో, అంటే ఈడు సత్యేంద్ర టైంలో నాకు తెలిసి ఒక 20 years ఉంటాడు ఏజ్, మేబీ 19. అండ్ మా ప్రిన్సిపల్ గారికి ఒక 50 ఏళ్ళు ఉంటాయి. ఇంకొక స్టూడెంట్ నేను తెలియదు ఆయనకి, మా ప్రిన్సిపల్ గారికి. నేనేదో సత్యేంద్ర ఫ్రెండ్ పక్కన ఐఎమ్ జస్ట్ హ్యాంగర్ ఆన్. వై డూ యూ ఫక్ యువర్ వైఫ్ ఎవ్రీ డే అని అడిగి చూస్తున్నాడు మహా. ఆయన అలా వెళ్ళిపోయారు తిరిగి. తర్వాత 5-6 years అయిన తర్వాత ఆయన రిటైర్ అయిపోయి 10 years తర్వాత నేను మరువలేని ఒక విద్యార్థి అని సత్యేంద్ర మీద ఒక వ్యాసం రాశారు ఒక బుక్ కోసం. అంత ట్రెమెండస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు తను. సో అలాగే నాకు